ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివినింగ్ స్కాలర్షిప్కు తణుకు 11వ వార్డుకు చెందిన ముల్లపూడి నవీన్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ నవీన్ కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో 1000 మందిని ఎంపిక చేయగా భారత్కు 52 మంది కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నవీన్ కుమార్ ఒక్కరే అన్నారు. భవిష్యత్తులో యువతకు నవీన్ కుమార్ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు వారికే కాకుండా తణుకు నియోజకవర్గానికే ఈ ఘనత గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖపట్నం 11వ వార్డుకు చెందిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, వార్డు కార్యవర్గ సభ్యులు ముల్లపూడి సర్వేశ్వరరావు గారి కుమారుడు ముల్లపూడి నవీన్ కుమార్ BHLలో ఉద్యోగం చేస్తూ యూకేలో ప్రతిష్టాత్మకమైనటువంటి చెవనింగ్ స్కాలర్షిప్స్కి అప్లై చేయడం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది అప్లై చేస్తే మన ఇండియా నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది సెలెక్ట్ అయితే మన ఇండియా నుంచి 52 మంది సెలెక్ట్ అయ్యి అందులో 2 తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తి మన నవీన్ గారు. ఈ విధంగా ఆయన ఈ స్కాలర్షిప్ని పొందడం చాలా సంతోషం. ఉన్నత చదువులకి యూకేలో చెవనింగ్ స్కాలర్షిప్ని పొందడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఎంతో పోటీతత్వంతో ఈరోజు అనేక మందిని ఈరోజు ఎదుర్కొని ఆ పోటీలో ముఖ్యంగా 1,00,000 అప్లికేషన్ని ఫిల్టర్ చేసి ఒక అప్లికేషన్గా రావడం అనేది ఈరోజు ఆయన షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా మన తెలుగు వారికి, అలాగే భవిష్యత్తులో యువత అందరికీ కూడా నవీన్ స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ చెవనింగ్ స్కాలర్షిప్ ద్వారా వారు ఉన్నత విద్యని ఇంకా అభ్యసించి మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెలుగువారికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా వారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన తణుకు పట్టణానికే కాకుండా తణుకు నియోజకవర్గానికి కూడా ఒక గర్వకారణం. ఇది మన తెలుగు వారందరికీ గర్వకారణం. ఈరోజు లోకేష్ గారు కూడా నవీన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేశారు. అవకాశం ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల కలవలేపారు. అవకాశం ఉంటే నవీన్ 22వ తేదీని లండన్ వెళ్తున్నారు కనుక ఈ లోపు అవకాశం ఉంటే తప్పనిసరిగా లోకేష్ గారు కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా, లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అవకాశాన్ని బట్టి కలవటం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నవీన్కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటాం. ముందుగా మన ఎమ్మెల్యే సార్ రాధాకృష్ణ గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే నాకు ఈరోజు స్కాలర్షిప్ వచ్చి నేను సక్సెస్ఫుల్గా యూకేకి వెళ్తున్నానంటే అందులో సార్ హెల్ప్ అండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఉన్నాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ స్కాలర్షిప్ పరంగా చూస్తే యూకే గవర్నమెంట్ ఆఫర్ చేసి ఒక ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ అండి. సార్ చెప్పినట్టు 1,00,000 మంది అప్లై చేస్తే తెలుగు వాళ్ళు 2కి వచ్చింది, నేను ఆంధ్ర నుంచి నా ఒక్కడికి వచ్చింది. అది మన తణుకు వాళ్ళు అవ్వడం నాకు ఆనందంగా అండ్ గర్వకారణంగా ఉందండి. అండ్ ఇది ఒక బాధ్యతగా తీసుకుని నేను సక్సెస్ఫుల్గా నా స్టడీస్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చి ఇండియాకి అభివృద్ధి కోసం కృషి చేస్తాను.